2025 డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ గారి యొక్క 76వ పుట్టినరోజు మాత్రమే కాకుండా తను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన యొక్క లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కర్ణాటకలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన రజనీకాంత్ యొక్క అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆయన యొక్క బాల్యం ఆర్థికపరమైన ఆంక్షలతో కొనసాగింది. ఈయనకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చేవాడు, నాటకాల్లో కూడా పాల్గొనేవాడు. ఇక చదువు పూర్తయిన తర్వాత కుటుంబ బాధ్యతలు మీద వేసుకొని బస్ కండక్టర్గా ఉద్యోగం మొదలుపెట్టిన ఆయన టికెట్ అందించే స్టైలు మరియు యాటిట్యూడ్ అందరికీ ఎంతగానో నచ్చేవి. దీంతో చాలా మంది సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చేవారు. స్వతహాగానే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న రజనీకాంత్ వీరి సలహా మేరకు చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు. అక్కడే ఆయనలోని కళను గుర్తించిన ప్రసిద్ధ దర్శకుడు కె బాలచందర్ నువ్వు ఖచ్చితంగా స్టార్ హీరో అవుతావని ఆశీర్వదించారంట. 1975లో అపూర్వ రారంగల్ సినిమాతో రజనీ సినీ ప్రయాణం మొదలైంది. చిన్న పాత్రే అయినప్పటికీ అందులో రజనీకాంత్ యొక్క ఎనర్జెటిక్ యాక్టింగ్ అండ్ ఆయన యొక్క స్టైల్ అందరినీ ఎంతగానో అట్రాక్ట్ చేసింది. దీంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 1978లో భైరవి సినిమాలో తొలిసారిగా హీరోగా కనిపించారు రజనీకాంత్. ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఆయన్ని సూపర్ స్టార్గా పిలవడం మొదలుపెట్టారు. ఇక రజనీకాంత్ గారి స్టైల్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన యొక్క సిగరెట్ తిప్పే విధానం కానీ, ఆయన నడకలో ఉన్న ఆ స్టైల్, హ్యాండ్ మూమెంట్స్, టైమింగ్లోని పర్ఫెక్షన్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అనే విధంగా ఉంటాయి. రజనీకాంత్ కెరీర్లో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ భాషా సినిమా అయితే ఆయన్ని టాప్ ప్లేస్లో నిలబెట్టింది. ఆ తర్వాత ముత్తు, నరసింహ, రోబో చిత్రాలు ఆయన స్థాయిని మరింత పెంచాయి. ముత్తు చిత్రంతోనైతే ఆయన ఏకంగా జపాన్లోనూ ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నారు. ఓ ఇండియన్ హీరోకి జపాన్ దేశంలో ఫ్యాన్స్ ఉన్నారంటే నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. 7-10 వయసు దాటిన తర్వాత కూడా ఆయనలో సత్తా ఏమాత్రం తగ్గలేదు. దీనికి ప్రూఫ్ జైలర్ చిత్రం. ఇన్నేళ్ల కెరీర్లో ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది. ఒక జాతీయ అవార్డు, 7 సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది అవార్డు, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు మరెన్నో అవార్డ్స్ అందుకున్నారు రజనీకాంత్. ఈ రోజు డిసెంబర్ 12 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.